హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ముందుకి ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ తోటి ప్రీమియం విల్లా ప్లాట్స్ అన్నమాట. మనకు చూస్తున్నారు కదా, మనకు మొత్తం క్లబ్ హౌస్ తోటి, మనకు ఎక్సలెంట్ పార్క్ డెవలప్మెంట్స్ తోటి, మొత్తం సీసీ రోడ్లు, డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ ఉండి ఎక్సలెంట్ కనెక్టివిటీస్ తోటి హైదరాబాద్కి అతి దగ్గరలో చాలా తక్కువ ధరకే ఈ ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా మనతోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ మన హరీష్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి పూర్తిగా అన్ని విషయాలు క్లియర్ గా ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ సైట్ విజిట్ కావాలన్నా, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా సార్ యొక్క నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ, కమిషన్స్ కానీ తీసుకోకుండా సైట్ విజిటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీ దగ్గర నుంచి కానీ ఎవరి దగ్గర ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ, కమిషన్స్ కానీ తీసుకోకుండా సైట్ విజిటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకంటే సార్ని అడిగి పూర్తిగా ఈ వెంచర్ ఎక్కడ ఉంది, దీని యొక్క డెవలప్మెంట్స్ ఏంటి, దీని యొక్క కనెక్టివిటీస్ ఏంటి, ప్రైస్ ఏంటి, అన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, మనం చాలా తక్కువ బడ్జెట్లలో కస్టమర్లకు మీరు ప్లాట్స్ అందించడం జరుగుతుంది మీ కంపెనీ తరఫు నుంచి. మనకు ప్రీవియస్ గా చేసిన ప్రాజెక్ట్ కూడా ఒక మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. అలాగే ఈ సైట్ కూడా చాలా అద్భుతమైన లొకేషన్లో ఉంది. కస్టమర్స్ కి ముందుగా ఈ సైట్ యొక్క డెవలప్మెంట్స్ చెప్పే ముందు మీ కంపెనీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. షూర్ అండి. సో నమస్తే అండి. సో నా పేరు హరీష్. నేను సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో 2020 నుంచి వర్క్ చేస్తున్నాను. సో అంతకుముందు హోటల్ మేనేజ్మెంట్ MBA చేశాను. ఫారెన్లో ఒక 4 years జాబ్ చేసి వచ్చాను. సో కంపెనీ మనకు ఆల్మోస్ట్ మనకు ఒక 12 years నుంచి ఈ ప్రాజెక్ట్స్ అనేది రన్ చేస్తుంది. అంతకుముందు మన MD అయితే బాలకృష్ణారెడ్డి సార్ ఉన్నారు. అతను దాదాపు ఒక 30 years ఈ ఇండస్ట్రీలో, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఇప్పుడు ఒక వెంచర్ తోటి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఆల్ హైవేస్లో ఆల్మోస్ట్ 75% హైవేస్ని, అంటే హైదరాబాద్కి ఏదైతే సరౌండింగ్స్ హైవేస్ ఉన్నాయో ఆల్మోస్ట్ 75% హైవేస్ని కవర్ చేస్తూ మనం 25 వెంచర్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ తోటి రన్ అవుతున్నాము. సో అది కూడా తక్కువ ప్రైస్లో. ఓకే. సో అందరికీ అందుబాటులో ఉండే విధంగా, ప్రతి ఒక్క పర్సన్ ఇన్వెస్ట్ చేసే విధంగా మనం మూవ్ అవుతున్నాం. ఓకే సార్, మరి తక్కువ ప్రైస్ లో అనేది చెప్పారు కదా, మీ దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది సార్? స్టార్టింగ్ ప్రైస్ మనకి జస్ట్ 6 లక్షలకే 150 గజాల నుంచి ఉంది మనకి. ఓకే. సో అది కూడా మనకి 2.5 కోట్ల క్లబ్ హౌస్ తోటి, ఓకే, 15 సంవత్సరాల మెయింటెనెన్స్ తోటి. ఓకే. సో 100 acres ప్రాజెక్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ. ఓకే. సో ఇప్పటికి కూడా మనకి హైదరాబాద్ కి అతి దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూసుకున్నా కూడా కంపారిస్ టు మన పక్క వెంచర్ చూసుకోండి. ఓకే. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని కూడా రావచ్చు. ఇప్పుడు మీరు వస్తుంటే మనకు ఆనుకొని కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆడ చెక్ చేసుకొని కూడా ఇడికి రావచ్చు. వాళ్ళకంటే మనకి మినిమం టు మినిమం ఒక 1000 రూపీస్ తక్కువ ఉంటుంది. ఓకే. ఓకే సార్, ఇంకొక విషయం సార్, మనకు ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ గురించి చెప్పండి సార్. ఈ ప్రాజెక్టు చూసుకున్నట్టయితే మనకి హైదరాబాద్ కి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్టు. అండ్ హైవే చూసుకున్నట్టయితే పక్కనే ఉంటుంది మనకి. అండ్ టౌన్ ఏదైతే మున్సిపాలిటీ కూడా మనకి చాలా దగ్గరలో కనపడుతుంది. ఇక్కడ నుంచి విజువల్ చూసుకున్నా కూడా మీకు హౌసెస్ కనపడుతున్నాయి. అంత దగ్గరలో ఉన్న ప్లేస్ ఇది HMDA పరిధి. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఎమ్యూనిటీస్ దీని లోపల చూసుకున్నట్టయితే HMDA పరంగా మనకు CC రోడ్స్ కావచ్చు, 40 feet అండ్ 30 feet రోడ్స్ కానీ, అండ్ వాటర్ కనెక్షన్, డ్రైనేజ్ అండ్ కాంపౌండ్ వాల్, ఇవన్నీ కామన్ గా యాజ్ యూజువల్ గా ఎక్కడ ఇచ్చేయని ఉంటుంది. ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ కింద బ్యాక్ సైడ్ చూస్తున్న 2 కోట్ల క్లబ్ హౌస్. ఓకే. సో ఇక్కడ తీసుకున్న కస్టమర్ కి ఇది ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ గా ఇస్తున్నారు. ఓకే. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏమైతున్నాయంటే బయట చిన్న పార్టీస్ ని కూడా మనము ఫంక్షన్ హాల్ దానికి వెళ్ళిపోతున్నాం. అవును. సో చిన్న ఫంక్షన్ హాల్ తీసుకున్నా కూడా మినిమం టు మినిమం ఒక 20,000 ఒక 10,000 అని ఉంటుంది. అవును. సో అట్లా కాకుండా ఇక్కడ గేటెడ్ లో సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరు ఓకే. సో హ్యాపీగా దీంట్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అప్ టు 100 members కెపాసిటీ వరకు ఉంటుంది. ఓకే. ఇది ఒకటే కాకుండా మీకు పార్క్ ఏరియా చూడండి, దాదాపు 1 acre ఉంది. చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు సార్ పార్క్ ఏరియా. 1 acre. ఆ 1 acre లో కూడా మనము
ఏదైనా పార్టీస్ కాబట్టి ఫంక్షన్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. సో అందరికి అందుబాటులో ఇలా ఉండేటట్టు, ప్లస్ గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. సో గేటెడ్ కమ్యూనిటీ అంటే మీకు తెలుసు. అవును. సో గేటెడ్ ఏ విధంగా మనం మెయింటైన్ చేస్తాం, ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పినాం. 10 years వరకు ఫ్రీ మెయింటెనెన్స్ మనకు. ఓకే. కస్టమర్ల నుంచి ఎలాంటి ఛార్జ్ చేయం. అండ్ చూసుకుంటే ఇప్పుడు సిసి రోడ్ ఉంది, యాక్చువల్ వేయాల్సింది ఏంది మనకు బీటీ రోడ్ చేయాలి. బట్ మనం ఏంటంటే కంపెనీ అనేది ఫ్యూచర్ ఆలోచిస్తుంది, ప్రెసెంట్ ఆలోచిస్తలేదు. ప్రెసెంట్ వరకు ఆలోచిస్తే ఏంటంటే బీటీ రోడ్స్ వేసేసి సైడ్ అయిపోతుంది. ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ తీసుకున్న కస్టమర్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనగానే సిద్ధి వినాయక వైపు చూడాలి. ఓకే. సో అదే కాన్సెప్ట్ తోటి మా చైర్మన్ సార్ అనేది ముందుకు వెళ్తున్నారు. ఓకే సార్, ఈ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి, మనకు కనిపిస్తూనే ఉన్నాయి విజువల్స్ ఎవ్రీథింగ్ అంతా. ఇంకొక విషయం సార్, మరి ఈ సైట్ యొక్క హెచ్ఎండిఏలో కూడా కొన్ని సమస్యలు రావడం జరుగుతుంది. 100% మనకు హెచ్ఎండిఏ అనే ఒక సర్టిఫికేట్ లో కూడా క్లియర్ లో లాస్ట్ లో మెన్షన్ కూడా చేసి ఉంటుంది దట్ మేము చేసిన అప్రూవల్స్ వరకే ఇస్తున్నాము, దాని యొక్క లీగల్ గురించి కూడా మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకోండి అని అంటున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే హెచ్ఎండిఏ అప్రూవల్ అయినప్పటికీ మీ సైట్ అనేది 100% క్లియర్ గా ఉందా? 100% అండి. సో చాలా మంది కస్టమర్స్ ఏం అడుగుతున్నారంటే హెచ్ఎండి గురించి ప్రాపర్ గా తెలియకపోయినా గానీ హెచ్ఎండి లిమిట్స్ ఉందా, హెచ్ఎండి లిమిట్స్ ఉందా అని వెళ్ళిపోతారు. సో అంటే హెచ్ఎండిఏకి ఏమొస్తుంది, దాని కండిషన్స్ అప్లై అయ్యింది. మీరు అన్నారు ఇప్పుడు లాస్ట్ లో హెచ్ఎండిఏ వాళ్ళు కూడా మెన్షన్ చేస్తారు ఏమని, చెక్ చేసుకోండి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ హెచ్ఎండిఏ అయినా, డిటిసిపి అయినా, ఫార్మ్ ల్యాండ్ అయినా, ఈ మూడిట్లో ఏదైనా కూడా మనకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు హైడ్రా చూస్తున్నాం మనం. సో గృహప్రవేశం చేసిన 15 రోజులకు కూడా ఇల్లు కూల్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అది గవర్నమెంట్ అని తప్పని కొంతమంది అంటారు, లేదంటే పర్మిషన్ ఇచ్చిన తప్పని. పర్మిషన్ ఇచ్చినా గానీ మనం ప్రాపర్ వేలో చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వెంచర్ ఉంది, సరౌండింగ్స్ లో ఎక్కడ చూసినా కూడా మీకు ఒక చెరువు కూడా లేదు, అంతా రెసిడెన్షియల్. సో 1 point ఇస్ ద సేఫ్ జోన్. తర్వాత ఏంది, లీగల్ గా వెళ్ళిపోతాం. లీగల్ గా మన కంపెనీ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే 13 years 13 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ ఇస్తే చాలు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే 1957 నుంచి పహానీలు అంటాం. ఎస్, పాస్బుక్లు, పహానీలు, పాస్బుక్లు ఆ టైం నుంచి మనము టోటల్ గా దాదాపు ఇంత బండల్ లింక్ డాక్యుమెంట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాంట్లో ప్రాపర్ వేలో ఇచ్చేస్తున్నాం మనం. సో దానికంటే ముందు మన టీం కూడా దాదాపు 30 days వెరిఫై చేస్తుంది ఈ ల్యాండ్ మొత్తం. తీసుకునే ముందే మనకు వెరిఫికేషన్ ఉంటుంది. సమ్ టోకెన్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి వెరిఫై చేసుకుంటాం. దీంట్లో తేడా వస్తే మాత్రం అమౌంట్ అనేది రిటర్న్ ఇస్తాం కంపల్సరీ వాళ్ళకి. అయినా కూడా మళ్ళీ మనం కస్టమర్లకి ఏం చెప్తాం అంటే బుకింగ్ అమౌంట్ కట్టిన తర్వాత వాళ్ళకి 1957 నుంచి లింక్ డాక్యుమెంట్ ఇస్తాం. ఆ లింక్ డాక్యుమెంట్ ఇచ్చిన తర్వాత దాంతో పాటు రేరా ఇస్తాము. దాంతో పాటు అప్రూవల్ లెటర్స్, ఇప్పుడు హెచ్ఎండి అప్రూవల్ కాపీ ఉంటుంది, ప్రొసీడింగ్ కాపీ ఉంటుంది, ఆ కాపీ ఇస్తాం. అండ్ విలేజ్ మ్యాపింగ్ అని ఉంటది. అంటే ఈ విలేజ్ అండర్ లో దేవాదాయ శాఖ కావచ్చు, బఫర్ జోన్స్ కావచ్చు, ఎఫ్టిఎల్ కావచ్చు, ఇవన్నీ ఏమున్నాయి, దీని సరౌండింగ్స్ ఏమున్నాయి, దీనికి ఎంత దూరంలో ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే హైట్ ఏమంటది అంటే 100 meters వరకు మీరు ప్లాటింగ్ చేయడానికి లేదు, ఒకళ్ళు ఇచ్చినా గానీ కొనుక్కోవడానికి లేదంటారు. సో అట్లా మనకు విలేజ్ మ్యాపింగ్ వస్తే ఏమర్థమవుతుంది, ఎక్కడ ఏమున్నది. ఎందుకంటే ఇప్పుడు ఇది పూర్తి చేసి కూడా ఇల్లు కట్టుకోవచ్చు. అవును. సో విలేజ్ మ్యాపింగ్ ఏమవుతుంది అంటే పురాతనంగా ఉంటది కాబట్టి తెలిసిపోతుంది ఏ ఏరియాలో. అది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో మన అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ ఇక్కడ ప్లాట్ తీసుకొని అంటే ఇంత క్లియర్ టైటిల్ పెడుతురా మీరు అంటారు. సో అంత క్లియర్ గా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం మళ్ళీ సిద్ధి వినాయక వైపు చూడాలనేది మన విజన్. ఓకే, చాలా సూపర్ సార్. అసలు ఇప్పుడు మనకు వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ అయిపోయింది, లీగల్ గురించి కూడా 100% క్లారిటీగా ఉంది. ఇక టోటల్గా ఈ ప్రాజెక్ట్ ఎన్ని acres లో డెవలప్ చేస్తున్నారు సార్? టోటల్ మనము 30 acres అండి. సో 30 acres మనకు మెగా గేటెడ్ కమ్యూనిటీ. సో ఎందుకనంటే ఈ ఏరియాలో 30 acres అంటే ఇది హైయెస్ట్ ఉంది. ఎక్కడ చూసినా కూడా 9 acres, 8 acres, దీని పక్కన మీరు చూసినా కూడా 6 acres, 7 acres ఉంది. సో 30 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ. సో ఈ ఏరియాకి ప్లస్ ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్న మంచి బెస్ట్ టెంపుల్ ఉంది, మీకు తెలుసు, చాలా ఫేమస్. సో దానికి అందుబాటులో ఫ్యూచర్ లో ఎలా అంటే ఇక్కడ నుంచి జస్ట్ టెంపుల్ కి అలా వెళ్ళి ఇలా రావచ్చు, అంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కూడా సరౌండింగ్ ఎన్ని కిలోమీటర్స్ వరకు కూడా మంచి డెవలప్ అవుతుంది, మీకు తెలుసు అది. సో అందుకే మనం ఈ పెద్ద ల్యాండ్ తీసుకొని, ఇది ఓన్ ప్రాజెక్ట్ మనకి డైరెక్ట్. ఇంకోటి కూడా ఇప్పుడు లీగల్ డాక్యుమెంట్ లో ఇంకొకటి మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఇది డైరెక్ట్ పాస్బుక్లు మన పేరు మీద ఉంటాయి. అగ్రికల్చర్ ల్యాండ్ మన పేరు మీద సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మీద ఉంటాయి. ఎందుకంటే ఓన్ ప్రాజెక్ట్స్ అని కూడా
తీసుకోవాలండి. ఎందుకు ఏమైతుందంటే ఇప్పుడు నేను డెవలపర్ని, మీరు ల్యాండ్ లార్డ్, మధ్యలో సేల్స్ పర్సన్ ఉంటాయి. ఈ ముగ్గురు వరకు వెళ్ళిపోయేసరికి కస్టమర్ ఇబ్బంది పడుతుంది. ఏమైతుందంటే అన్ని విధాలు మంచిగుంటే ఓకే, రిజిస్ట్రేషన్ పరంగా ల్యాండ్ లార్డ్ వచ్చి డైరెక్ట్ చేస్తే ప్రాబ్లం లేదు. కానీ ల్యాండ్ లార్డ్ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసి, అంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? కస్టమర్ పడుతుంది. కంపెనీకి ఏముండదు, అమ్మేటోళ్ళకి ఏముండదు. సో అలా కాకుండా మనము క్లియర్ టైటిల్లో లింక్ డాక్యుమెంట్, సేల్ డీడీలు ఇవన్నీ ఎంత క్లారిటీగా చూసుకుంటున్నామో, కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకుంటే బాగుంటది. సో అది కూడా కస్టమర్ కి ఒక బెస్ట్ సజెషన్. అది మన కంపెనీ ముందు చూపిస్తాం, మనం దాని లీగల్ డాక్యుమెంట్లు అది కూడా మెన్షన్ చేసి ఇస్తాం. ఓకే ఓకే. ఇంకా ఇంకొక విషయం సార్, టోటల్ గా ఇప్పుడు మనకు 30 acres అని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం డెవలప్మెంట్స్ తోటి ఎవరు జనరల్ గా హెచ్ఎండిఏలో క్లబ్ హౌస్ ఎవరు మీరు ఇస్తున్నారు, లింక్ డాక్యుమెంట్స్ పరంగా కూడా ఎక్సలెంట్ గా ఉంది. మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్టు మనకి ఏ ఏరియాలో ఉంది, దీని యొక్క కనెక్టివిటీస్ ఏంటి, దీని యొక్క చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి చెప్పండి. తప్పకుండా అండి. ఒక పరంగా చెప్తే మనము హైదరాబాద్ నుంచి, హైదరాబాద్ అనేది జస్ట్ ఒక 25 minutes జర్నీ. ఓకే. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకు మెయిన్ పాయింట్ ఉప్పల్ నుంచి చూసుకుంటే మనకి ఉప్పల్ నుంచి కేవలం ఒక 35 kilometers ఉంటుంది మనకి. ఓకే. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 22 kilometers మాత్రమే ఉంటుంది. ఓకే. అండ్ ఎయిమ్స్ ఉంది, ఎయిమ్స్ కి అయితే ఇంకా పక్కనే ఉంది, మీకు తెలియదు. అండ్ ఆర్టీఓ ఆఫీస్ ఉంది. సో ఆర్టీఓ ఆఫీస్ కి వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ ఒక 5 minutes ఈ విలేజ్ బ్యాక్ సైడే ఉన్నాం మనం. ఓకే. అండ్ స్వర్ణగిరి టెంపుల్. ఓకే. సో ఫేమస్ టెంపుల్ మనకి. ఆ టెంపుల్ మన వెంచర్ నుంచి కనపడుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఒక టూరిజం హబ్ గా మారబోతుంది భువనగిరి ఫోర్ట్. ఓకే. సో ఈ భువనగిరి ఫోర్ట్ కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూస్తే కనపడుతుంది మనకి, మన సైట్ లో నుంచి కనపడుతుంది. ఓకే. అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా అతి దగ్గరలో ఉన్నాం. ఓకే. సో ఇవన్నీ మేజర్ కనెక్టివిటీస్. ఓకే. అండ్ ఇన్ఫోసిస్ ఉంది. ఓకే. దాదాపు 200 ఎకరాలతోటి ఇన్ఫోసిస్ ఉంది. ఓకే. ఇన్ఫోసిస్ కూడా జస్ట్ ఒక 25 minutes జర్నీ మనకి. ఓకే. అండ్ సింగపూర్ టౌన్షిప్ ఉంది. ఓకే. సింగపూర్ టౌన్షిప్ కూడా జస్ట్ 1/2 hour జర్నీ మనకి. ఓకే. అంటే పెద్ద ఔషాపూర్ దగ్గర వరకు కూడా ఎంప్లాయ్మెంట్ అనేది హైదరాబాద్ కి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అవును. అక్కడ నుంచి జస్ట్ 10 minutes మనకి. అదే. సో అంటే ఇప్పుడు ఎయిమ్స్ ఉంది. ఓకే. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. ఓకే. సో అది ఇండియాలోనే సార్, ఇండియాలోనే ద సెకండ్ లార్జెస్ట్ హాస్పిటాలిటీ ఉంది ఇక్కడ. ఓకే. సో ఎందుకు ఈ కనెక్టివిటీ ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్ వచ్చేసి ఎయిర్పోర్ట్. ఓకే. ఎయిర్పోర్ట్ మీకు ఐడియా ఉంది, వరంగల్ ఎయిర్పోర్ట్. మనం వస్తున్నాం ఓఆర్ఆర్ దాటగానే మీకు అన్ని బ్రిడ్జెస్ పడుతున్నాయి. అవును. సో ఈ బ్రిడ్జెస్ అన్నిటికి రీజన్ ఏంటంటే ఎయిర్పోర్ట్. ఓకే. ఎయిర్పోర్ట్ రెడీ అయ్యే టైంకి రోడ్ అనేది 6 lanes తోటి రెడీగా ఉండబోతుంది. ఓకే. సో ఆ బ్రిడ్జెస్ అన్ని పడితే మన వెంచర్ రావడానికి హైదరాబాద్ నుంచి 15 నిమిషాలు వచ్చేస్తాం. జస్ట్ ఈ ఫ్లైఓవర్స్ అన్ని కంప్లీట్ అయిపోతే ఎక్కడ మనకు ఆగేది ఏముండదు. దానికి మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. 1 year. 1 year లో మనకు ఆల్మోస్ట్ ఆ ఫ్లైఓవర్స్ అన్ని కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 40-45% కంప్లీట్ అయిపోయి నడుస్తుంది వర్క్. అవును. సో ఈ కనెక్టివిటీస్ అంటే ఇప్పుడు మనం సపోజ్ ఎల్బీ నగర్ లో ఉన్నాం, ఓకే, గచ్చిబౌలిలో మన ఆఫీస్. ఓకే. మనము బైకో కారో తీసుకొని పోవాలన్నా కూడా 1.5 hour జర్నీ. అవును. మెట్రోకి వెళ్ళాలా కానీ 40 minutes జర్నీ. అవును. కానీ ఈ కనెక్టివిటీస్ అన్ని పడితే మనం హైదరాబాద్ కి రీచ్ అవ్వడానికి 15-20 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది. ఓకే. సో అంటే ఇక్కడ నుంచి కూడా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి అండి, ఈ వరంగల్ హైవే ఏదైతే ఉందో, ఓకే, నేను చెప్పండి చూడండి, మీరు 1.5 year లో మీకు ముంబై హైవే ఒకప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారిపోయింది చూసిరా, దాన్ని మించి తయారైపోతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది మేజర్ తెలంగాణకి క్యాపిటల్, ప్లస్ ఇన్కమ్ సోర్స్ పరంగా కూడా ఒక గుండెకాయ లాంటిది హైదరాబాద్. ఓకే. అండ్ నెక్స్ట్ ఏదైతుందంటే వరంగల్. ఓకే. సో అంత కనెక్టివిటీ రాబోతుంది మీకు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫస్ట్ హైదరాబాద్ లో ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది అంతే, ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. కానీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఎందుకు వరంగల్ లో ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలి. సో ఐటీ కారిడర్స్ గానీ, ఇంటి కనెక్టివిటీస్ గానీ, అన్నిటి పరంగా వరంగల్ హైవే ఇస్ ద బెస్ట్. అండ్ యాదాద్రి టెంపుల్, ద ఫేమస్ టెంపుల్. సో టెంపుల్ కూడా కనెక్టివిటీ ఇక్కడ మనకు ఉంది. సో ఈ పరంగా చూస్తే మనకి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం అనేది వచ్చింది. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే మన వెంచర్ ముందరనే, మన వెంచర్ ముందర 100 feet రోడ్ వెళ్తుంది మనకు. సో 100 feet రోడ్ కి మన ఇన్వెస్ట్మెంట్ ఉంది అని అంటే దాని ప్రైజెస్, దాని ఫ్యూచర్ ప్రాఫిట్ ఎలా ఉండబోతుందో మీకు తెలుసు. సో అన్నిటిని కనెక్టివిటీని బేస్ చేసుకొని ఉన్న దగ్గర మనం ఇన్వెస్ట్ చేస్తే తొందరగా గ్రో అవ్వడానికి ఉంటుంది. ఓకే.
మరి ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ఏ విలేజ్ లో ఉంది సార్? ప్రజెంట్ మనకి భువనగిరి కిందకి వస్తుంది, ఓకే. హనుమాపూర్ విలేజ్. ఓకే. సో భువనగిరి మున్సిపాలిటీ కూడా చాలా దగ్గరలో ఉంది. ఓకే. నెక్స్ట్ మున్సిపాలిటీ ప్లేస్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఓకే. మనకి, ఎందుకంటే ఓన్లీ 2 కిలోమీటర్స్ వరకే తీసుకోరు ఇప్పుడు. ఇది మనకు 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మున్సిపాలిటీస్ అన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 5 కిలోమీటర్ రేడియస్ తీసుకుంటారు. ఓకే. 5 కిలోమీటర్స్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేది హనుమాపూరే ఓకే. మున్సిపాలిటీ. ఓకే. సో ప్రజెంట్ హనుమాపూర్ విలేజ్ కింద ప్లస్ భువనగిరి, యాదాద్రి భువనగిరి డిస్టిక్ కింద ఉంది మనది. ఓకే సార్, మరిగా ఈ ప్రాజెక్ట్ లో మనకు మినిమం ప్లాట్ సైజ్ అనేది ఎంత ఉంది సార్? మనకు 150 నుంచి ఇస్తున్నాం. 150 గజాల నుంచి మొదలు. అంటే అందరికి అందుబాటులో మినిమం 150 ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో. అవును. సో వేరే వెంచర్ లో మీరు మొన్న వీడియోలు చేసిన కాడ 165 అలా ఉన్నాయి, కానీ ఇక్కడ 150 ఇచ్చినాం. ఓకే. మనకు ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్ గజంకి? ప్రైస్ కోడ్ చేసేది ఇది లాంచింగ్ ఆఫర్ అండి. ఓకే. సో మామూలుగా అయితే 18,000 నడుస్తుంది. ఓకే. కానీ మనము ఓన్లీ 14,999 ఇస్తున్నాము. ఓకే. అది కూడా మళ్ళీ బ్యాంక్ లోన్ 70% వస్తుంది. ఓకే. కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే 75% వరకు కూడా వస్తుంది. ఓకే. సో మనకి ఇక్కడ ఓవరాల్ గా మనకు 15,000 రూపాయల గజం తోటి మనకు అప్ టు 70% వరకు బ్యాంక్ లోన్ తోటి మనం ఈ ప్రాజెక్ట్ లో మినిమం 150 గజాల నుంచి కొనుక్కోవచ్చు. ఇప్పుడు 150 గజాలు కొనుక్కున్న వాళ్ళైనా క్లబ్ హౌస్ వాడుకోవచ్చు. ఎస్. మనకు దీంట్లో ఏదైనా క్లబ్ హౌస్ అనేది ఏదైనా వీకెండ్స్ లో అయినా రావచ్చు, అలాగే ఏదైనా బర్త్డే పార్టీస్ ఇలాంటివి ఏమైనా ఉన్నా ఎవ్రీథింగ్ ప్రెసెంట్ కూడా వాడుకోవచ్చు మనం. ప్రెసెంట్ ఈవెన్ మీరు బుకింగ్ అమౌంట్ పే చేసుకొని అయినా కూడా ఈ టైంలో మీకు ఎవరైనా బర్త్డేస్ పార్టీస్ ఏమైనా ఉన్నా కూడా హ్యాపీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 95% క్లోజ్ అయిపోయింది. లోపల అయితే మొత్తం ఫర్నిచర్ కూడా ఉంది, కావాలంటే మనం లోపల వీడియోస్ చూడొచ్చు మీరు. ఓకే. సో ఫర్నిచర్ కూడా కంప్లీట్ అయిపోయి అంతా రెడీగా ఉంది. ఓకే. ఓకే. సో చాలా థ్యాంక్ యూ సార్, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది మన కస్టమర్స్ కి ఇచ్చారు. లాస్ట్ టైం కూడా మనకు 7 lakhs కి 150,000 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు చాలా కస్టమర్స్ యూజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇంకా దీనికన్నా ఇంకా ఇదే వరంగల్ హైవేకి మీ దగ్గర నుండి కేవలం 6 లక్షలకే 150 గజాల ప్లాట్లు అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో గైస్, ఇక చూసారు కదండి, మనకు మినిమం 6 లక్షల నుంచి కూడా మొదలవుతుంది. బట్ ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసరికి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. గజం 15,000 రూపాయలు అనేది చెప్తున్నారు. ఇది సార్, ఇది ఫైనల్ ప్రైస్ ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? 100% అండి. ఫైనల్ మనకి ఎక్కడ ఉండదు. ఉంటే మన సిద్ధి వినాయక్ 25 వెంచర్లు కాదు, జనరల్ గా ప్రైజెస్ ఇచ్చినాము. స్మాల్ నెగోషియేషన్ తోటి మనకు ఉంది. ప్లస్ పేమెంట్ మెథడ్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 15 days పేమెంట్ ఉంటే మనకు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఓకే. ఓకే. సో అట్లా పేమెంట్ మెథడ్ బట్టి కూడా సో స్మాల్ నెగోషియబుల్ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఎస్పెషల్ గా మీ ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఈ బెస్ట్ డిస్కౌంట్ నా తరఫు నుంచి. ఆల్రెడీ మనం కొన్ని క్లోజింగ్ కూడా చేసినాం, మీకు తెలుసు. మీ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు మీకు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదండి, మరి ఇక ఆలస్యం ఎందుకండి, వెంటనే ఈ ప్రాజెక్ట్ గురించి మరేది డౌట్స్ ఉన్నా మీరు విజిట్ చేయాలన్నా వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి సార్ యొక్క నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. దగ్గర నుండి సైట్ విజిటింగ్ కూడా చేయిస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేయడం జరుగుతుంది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్లో మనకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. ప్రీమియం డెవలప్మెంట్స్ తోటి ఎక్సలెంట్, మనకు చాలా అంటే చాలా మనకు ఎక్సలెంట్ లొకేషన్లో మనకి ఈ ప్రాజెక్ట్ అవుతుంది అనమాట. మరిగా ఈ ప్రాజెక్టు విజిట్ చేయడానికి పైన నెంబర్కి ఫాలో చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లోకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాగే ఇన్వెస్ట్మెంట్ అనుకున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇక మరొక ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.